వెల్కమ్ టు 9+ న్యూస్. దేశ భవిష్యత్ అనేది తరగతి గదుల్లో తయారవుతుంది అని చెప్తుంటారు. కానీ ఈరోజు అదే విద్యా వ్యవస్థ పైన విద్యార్థుల్లో ఒక ఆందోళన కనిపిస్తుంది. వరుసగా పరీక్షల నిర్వహణ పైన వివాదాలు నెలకొంటున్నాయి. ప్రశ్నపత్రాల లీకులకు సంబంధించిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియామకాలలో కూడా జాప్యం కనిపిస్తుంది. అయితే విద్యార్థుల భవిష్యత్ పైన పెరుగుతున్న ఈ అనిశ్చితి, ఈ పరిస్థితుల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనే ఒక డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. అయితే ఇక్కడ ఆయన రాజీనామా చేశారు, సరే. అయితే ఒక మంత్రి రాజీనామా చేస్తే నిజంగానే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయా, లేక ఇది మొత్తం వ్యవస్థ యొక్క వైఫల్యమా? విద్యార్థుల ఆగ్రహం అనేది న్యాయమైనదేనా, లేక దీనికి రాజకీయ రంగునేమైనా పులుముతున్నారా? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతో పాటు పాల్గొనడానికి రెడ్డి శ్రీనివాస్, స్టేట్ ప్రెసిడెంట్, ప్రొఫెసర్ జయశంకర్ విద్యార్థి సంఘం, తర్వాత బొనాల నాగేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఓయూ జేఏసీ ఉన్నారు. మరి కాసేపట్లో ఆర్ఎల్ఎన్ మూర్తి, నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ కూడా జాయిన్ కాబోతున్నారు. ప్యానెల్లో పాల్గొంటున్న అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా రెడ్డి శ్రీనివాస్ గారు చెప్పండి, ఒక విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అన్నారు, చాలా బాగుంది, ఓకే. విద్యార్థులంతా ఒక తాటిపైకి వచ్చారు, ఓకే. పేపర్ లీకేజ్లకు సంబంధించి ఆయన నైతిక బాధ్యత వహించారు. అయితే కేవలం ఒక విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినంత మాత్రాన పేపర్ లీకులు రాబోయే రోజుల్లో జరగవా, లేదంటే ఇప్పటి నుంచి జరగవు అని చెప్పి విద్యార్థులకు ఏమైనా నమ్మకం ఏర్పడిందా? అయితే నమస్తేనా, ముందుగా నమస్తే. ఇక్కడ అంటే ఇంతకుముందు ఇది ఒక నిరంతర ప్రక్రియ. బట్ ఏంటంటే ఈయన రాజీనామా చేసినంత మాత్రాన భవిష్యత్తులో పేపర్ లీకేజ్ కావు అని మనము గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకంటే వ్యవస్థల ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. బట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మన జంతర్ మంతర్ దగ్గర ఏదైతే ధర్నా కావచ్చు, ఆ శాంతియుత ధర్నా కావచ్చు, అది ఒక అద్భుతమైన, నాకు తెలిసి ఇది దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే ఒక ఈ రోజులు ఇవి. దాదాపు 26 డేస్ ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేకుండా ఈరోజు యువకులంతా కేవలము ఫోన్ ఏదైతే మన ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లతో నిరంతరం బిజీ ఉంటున్న ఈ సందర్భంకి వెళ్ళి మీంగిట్లే దేశ పౌరులం ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారము మాకు కావాల్సిన హక్కుల గురించి మేము ఖచ్చితంగా మాట్లాడతాం, కొట్లాడతాం. ఈ దేశానికి పునాది విద్యా వ్యవస్థ. ఈ విద్యా వ్యవస్థలోనే ఇట్లా అసమానతలు, ఇలాంటి అసమర్థత ఉన్నప్పుడు దానికి సంబంధించి మేము మాట్లాడతాం. ఈ దేశం మాది, ఈ దేశ భవిష్యత్తు విద్యార్థులదనే ఆలోచనతోని ఈ దేశానికి ఒక గొప్ప ఆలోచనని రూపాంతరం చెందించిండ్రు అనుకోవాలి ఈ ఉద్యమం. నిజంగా ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి రాజీనామాతో వ్యవస్థ మొత్తం మార్పు చెందుతుందని మేము అనుకోం. ఎందుకంటే ఈ రాజీనామా చేయడం వల్ల మిగతా వ్యవస్థ మొత్తము జాగృతమవుతుంది. తప్పు చేస్తే ఎంతటి వ్యక్తి అయినా పర్వాలేదు, ఈ వ్యవస్థలో ఇది అల్టిమేటివ్. వ్యక్తులే పర్మనెంట్ కాదు, వ్యవస్థ అనేది పర్మనెంట్. దానికి ఎవరైనా తలొగ్గాల్సింది అనేది ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్లు చేసిన విద్యార్థుల పోరాటము. ఇది ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజాస్వామ్యమే గెలవాలి, వ్యక్తులు కాదనేది అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం జంతర్ మంతర్ జరిగిన ఒక ప్రజాస్వామ్య పోరాటం. ఇది ఎందుకంటే దేశం మొత్తం ఒక కనువిప్పు. ఈ వ్యక్తులుగా మేము ఏదో సాధిస్తాం, వ్యవస్థని మేము చెప్పింది శాసనం అనే ఆలోచన ఉన్న ఏ ప్రభుత్వానికైనా ఇది చెంపపెట్టు లాంటిదే. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఏదైనా ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తాం, వాళ్ళ గొంతుకలు లేకుండా చేస్తాం, అసలు ప్రజాస్వామ్యమే లేకుండా చేస్తాం, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విలువ లేకుండా చేస్తాం అన్నప్పుడు ఇలాంటి విప్లవాలు వస్తాయి. వ్యక్తులు శాశ్వతం కాదు, భారత రాజ్యాంగం శాశ్వతం, భారత ప్రజలే శాశ్వతం. అంతిమంగా విద్యార్థులు దేశ చరిత్రలో నాకు తెలిసి 79 ఏళ్ళ ఈ స్వతంత్ర భారతదేశంలో గొప్ప విప్లవం ఇది చరిత్ర. ఈ విప్లవాన్ని, ఈ యొక్క పోరాటాన్ని అయితే మర్చిపోదు చరిత్రలో. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. నిజంగా ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ సాధించని గొప్ప అనుభూతి ఏది అభిజిత్ దుప్కే అనే వ్యక్తి కేవలం 2 మాసాల క్రితం దేశానికి వచ్చి ఈ దేశంలో ఉన్నట్ట యువత శక్తిని మళ్ళీ పరిచయం చేసిండు. ఎందుకంటే హనుమంతునికి తన శక్తి తనకు తెలియదన్నప్పుడు ఏదో అన్న నువ్వు దేవుడు హనుమంతుడా నువ్వేమైనా చేస్తావని ఇతరులు చెప్పినప్పుడు తన శక్తిని లంఘించుకొని ఏదైతే శ్రీలంకకి వెళ్ళాడో, ఇప్పుడు ఇట్లా యువత మీరు ఏదైనా సాధిస్తారో
అని దేశానికి అభిజిత్ దూత్ కానీ సోనం వాంగ్చి కానీ ఇలాంటి వ్యక్తులు పరిచయం చేసిండ్రు. వాళ్ళ శక్తి ఏందో మళ్ళీ ప్రపంచానికి పరిచయం చేసిండ్రు. యువత తలుచుకుంటే ఏమైనా చేస్తారు. నిజంగా నిస్వార్థంగా ఎంత దారుణమైన పరిస్థితి మీరు చూశారు టీవీలో కానీ ఫేస్బుక్ లో కానీ. ఆడపిల్లలని చూడకుండా రక్తం చిందే విధంగా వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్ని అశ్లీలంగా ప్రదర్శన చేస్తూ పోలీసులు దౌర్జన్యం చేస్తే, దేశంలో ఉన్నటువంటి నలుమూలలో ఇది కన్యాకుమారి నుండి స్టార్ట్ చేస్తే కాశ్మీర్ వరకు, గుజరాత్ నుండి స్టార్ట్ చేస్తే అస్సాం వరకు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు స్పందించదంటే ఇది గొప్ప విజయము, చరిత్రలో లిఖించబడే విజయం. ఎవడైనా తప్పు చేస్తే, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత రాజకీయ అండ ఉన్నా తప్పు చేస్తే ప్రజల ముందు నిలబెట్టాల్సిందే అనే ఒక గొప్ప సంకేతాన్ని ఈరోజు ఢిల్లీకి సంబంధించిన విద్యార్థులు నిరూపించారు. మాకిలో చాలా గర్వకారణం ఉంది. ఎస్, అంటే ఒక విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడు, ఓకే మీరు సాధించారు విజయం అని అందరం అనుకుందాం, విజయం సాధించారు. మరి వ్యవస్థలు మారాల్సిన అవసరం లేదా శ్రీనివాస్? దీనికి ఒక సాంకేతం అనుకుంటున్నా. నేను ఏమంటున్నా, ఇది భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ, ఇది ప్రధానమైన వ్యవస్థ. విద్యా వ్యవస్థ అనేది మీరు ఇంతకుముందు అన్నారు స్టార్టింగ్ లోనే, ఏదో దేశ భవిష్యత్తు అనేది తరగతి గదుల్లోనే ప్రారంభమైతే అన్నారు కదా. అసలు బేసిక్స్ గా ఏదంటే ఈ వ్యవస్థ మారాలంటే విద్యా వ్యవస్థ మారాలి. విద్యా వ్యవస్థని అనుసంధానం చేసుకుని మిగతా వ్యవస్థలని రూపాంతరం చెందుతాయి. కాబట్టి అత్యంత ప్రాథమిక పిల్లర్ విద్యా వ్యవస్థ. విద్యా వ్యవస్థలని లీకేజీలు తీసుకొని ఈ రోజు పేపర్లు అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. అది కేంద్ర మంత్రి కనుసన్నాలో ఉన్నటువంటి అత్యంత కేంద్ర కేబినెట్, ఆ కేబినెట్ కు సంబంధించిన వ్యక్తే దీనికి సూత్రధారి అయినప్పుడు వ్యవస్థ అనేది విచ్ఛిన్నమైపోయింది. విచ్ఛిన్నమైన వ్యవస్థ ఒకసారి ఒక అధోస్థితికి పోయినప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి రాసే ఏదో ఒకరు ఉంటారు. ప్రతి కాలానికి ఒకరు దానికి సెట్ చేసే వ్యవస్థ ఉంటది. కాబట్టి ఇది మళ్ళీ పురోగతి అనుకుంటున్నాం. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వ్యవస్థ ఒక సెటరైట్ అవుతుందనే ఆలోచన అయితే ఉంది. యువతకైతే చాలా ఆశలు ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి యువతకు చాలా ఆశలు ఉన్నాయి. నిరుద్యోగ అంశాలు విపరీతంగా ఉన్నాయి. దేశం ఎటుపోతుంది, దేశ జీడిపి ఏంది, వ్యవస్థ ఏంది, దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఇంకా మనము చిన్న దేశాలతో ఇట్లా పోటీ పడతలేము. ఇక్కడ లోపం జరుగుతుంది అనేది ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క మేధావి ఆలోచిస్తున్న సందర్భంలోనే ఈ ఉద్యమం రావడం అనేది, ఈ ఉద్యమం ఇంతటితో నాకైతే ఆగిపోదు అనిపిస్తుంది. తాత్కాలికంగా రాజీనామాతో ఆగిపోవచ్చు, కానీ ఈ యొక్క ఎఫెక్ట్ అనేది అన్ని శాఖలకు వ్యాపిస్తుంది. ఎక్కడంటే అన్యాయం జరిగితే అక్కడ ఖచ్చితంగా ప్రశ్నించాలనే ఒక సంకల్పం అయితే ప్రతి హృదయంలో నాటుకపోయింది. అది విశ్వవ్యాప్తం కావాలని మేము కోరుకుంటున్నాం. బొల్లారం నిరంజన్ మనతో పాటు జాయిన్ అయ్యారు, స్టేట్ జనరల్ సెక్రటరీ సేవాదల్. నిరంజన్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. అయితే ఇక్కడ పరీక్షలు రద్దు కావడం కానీ మళ్ళీ నిర్వహించడం కానీ ఇదన్నీ కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు, అటు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇదంతా కామన్ అయిపోయింది. అయితే ఈ సమయంలో ఇక్కడ ఎవరు ఎక్కువ నష్టపోతున్నారు? పేద గ్రామీణ విద్యార్థులు నష్టపోతున్నారా, లేదంటే విద్యార్థి సంఘాల నాయకులు నష్టపోతున్నారా, రాజకీయ నాయకులు నష్టపోతున్నారా? ముఖ్యంగా ప్యానెల్లో ఉండే పెద్దలకు, నాతోటి వారికి, అదేవిధంగా మీకు 9+ ఛానల్ ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు భారతదేశం ఎక్కడ వెళుతుందని అంటే సనాతన ధర్మం అని సాకు చెప్పి ఒక 100 ఏళ్లకు వెనక తీసుకుపోవాలని బీజేపీ కుట్రలో భాగంగా ఈరోజు జరుగుతున్న పరిణామాలను మనం గమనించిన ఒక్కసారి 10 ఏళ్ల కాలంలో 12 ఏళ్ల నుంచి తీసుకున్నట్టయితే విద్యా వ్యవస్థ అనేది ఏ రూపకంగా చూసినా తెలంగాణలో గత పాలనలో కానీ, అదేవిధంగా కేంద్రంలో విద్యా వ్యవస్థ, విద్యా శాఖ మంత్రికి కనీసం అవగాహన లేకపోవడం అనేది కూడా మనం చూసుకోవాలి. దానికి పరిణామమే ఈరోజు రాజీనామా ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి గారు, కేంద్ర మంత్రి శాఖ విద్యాశాఖ మంత్రి గారు. ఎందుకంటే విద్యా వ్యవస్థ నీకు ఆనాడు అంబేద్కర్ గారు, అదేవిధంగా వివేకానంద, ఇట్లా పెద్దలు మహానుభావులు చెప్పింది ఒకటే, అన్నం లేకపోయినా, కూడు లేకపోయినా కానీ, గూడు లేకపోయినా కానీ చినిగిన చుక్కైనా తొడుక్కో, పుస్తకం కొనుక్కో అని ఒక సామెత చెప్పారు. అంటే ఈ భారతదేశానికి పుస్తకం ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకైనా సరే బ్రాహ్మణ వ్యవస్థ పుస్తకానికి దగ్గర రానియదు.
అదేవిధంగా ఈ రోజు బీజేపీ పార్టీలో ఉండే ప్రతి నాయకుడు 99% కేంద్రంలో ఉండే ప్రతి వ్యవస్థ ప్రతి శాఖలో 99% బ్రాహ్మణులే ఉన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలను అనగర్చిన వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఆర్ఎస్ఎస్ వాదం. ఈ ఆర్ఎస్ఎస్ వాదం ఎక్కడి నుంచి వచ్చింది? బీజేపీకి పుట్టుకొచ్చింది. బీజేపీని ఆర్ఎస్ఎస్ వాదం నుంచి బీజేపీ పుట్టుకొచ్చింది. బీజేపీ పుట్టుకొచ్చి ఈ రోజు 12 ఏళ్ల కాలంలో ఏ ఒక్క శాఖలు తీసుకున్నా విద్యా వ్యవస్థలో ప్రతి రాష్ట్రంలో ఏ యొక్క యూనివర్సిటీలో తీసుకున్నా కానీ వాళ్ళ యొక్క విధానాలను ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ముందుకు నడిపించడం కోసం విద్యా వ్యవస్థను కొలాప్స్ చేసి గవర్నర్ వ్యవస్థను తీసుకొచ్చి రాజకీయ నాయకులను చేయడం అనేది మనం చూస్తున్న దానికి తర్కాణమే ఈ రోజు రాజీనామాకు సిజేపీ కావచ్చు, అదేవిధంగా కేంద్రంలో ప్రతిపక్షాల్లో ఉండే రాహుల్ గాంధీ గారు ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు రాజీనామా అనేది చెప్పొచ్చు. అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో ఆనాడు గాంధీ గాని నెహ్రూ గాని కలలుగన్న గాంధీ నెహ్రూ కలలుగన్న రాజ్యం తీసుకొచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ విధానాలు ఈ రోజు ప్రతి ఒక్క విద్యార్థి చదువుతున్నామంటే ఈ రోజు దేశంలో ప్రతి విద్యార్థి చదువుతున్నాడంటే కేవలం కాంగ్రెస్ యొక్క పుణ్యమే. అదేవిధంగా రాజ్యాంగం తీసుకొచ్చి రాజ్యాంగంలో కూడా విద్యా వ్యవస్థను అమలు చేసింది అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ అడుగుజాడల్లో పోవాల్సింది ఈ రోజు ఆ కాంగ్రెస్ కు ఆపోజిట్ గా పోతేనే మా రాజ్యాంగం సనాతన ధర్మం ముందుకెళ్ళి రాజ్యాంగాన్ని కొలాప్స్ చేసి విద్యా వ్యవస్థను కొలాప్స్ చేసి అభద్రత కల్పనలు దేవుడని అభద్రత కల్పన సృష్టించి రాముణ్ణి అదేవిధంగా ఆంజనేయుని అడ్డం పెట్టి ఈ రోజు వాళ్ళు ఎంతో అభద్రతలు చేసి ఎంతో మందిని దళితులను బీసీ బిడ్డలను అదేవిధంగా ఎస్టీ బిడ్డలను ఎక్కడ మనం చూస్తున్నాం బీహార్ కావచ్చు, మణిపూర్ లో కావచ్చు, అస్సాంలో కావచ్చు, మధ్యప్రదేశ్ లో కావచ్చు, ఒక కేంద్ర మంత్రి తలుచుకుంటే చంపేయొచ్చు అని చంపే నైతిక హక్కు ఎవరికి లేదు ఈ దేశంలో. అట్లాంటిది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆదివాసులను ఎంతో మందిని ఈ బీజేపీ ప్రభుత్వం బీజేపీ కేంద్ర మంత్రులు చంపేసిన దాఖలాలు మనం రోజు చూస్తున్నాం. అట్లాంటి తరుణంలో మనం 182 పేపర్ లీకులు అయితే కనీసం నరేంద్ర మోడీ చిత్తశుద్ధి లేని వ్యవస్థ నరేంద్ర మోడీ తీసుకొచ్చి ఈ రోజు మనం మనతో పాటు బోనాల నాగేష్ ఉన్నాడు. బోనాల నాగేష్ తోటి మాట్లాడదాం. బోనాల నాగేష్ చెప్పండి, అంటే ఇటు కేంద్రంలో లీక్ అయినాయి, ఓకే, పోరాటాలు జరిగాయి, పోరాటాల తర్వాత ఇప్పుడు కేంద్ర మంత్రి రాజీనామా చేశాడు. అయితే గతంలో కూడా రాష్ట్రాల్లో కూడా ఇలాంటివి చాలా జరిగాయి కదా, అప్పుడు ఎందుకు పోరాటాలు జరగలేవు? అయితే సార్ ఇప్పుడు ఈ అంశం మీద పెట్టిన మీకు ప్యానెల్లో ఉన్న రెడ్డి సీనన్న కానీ అందుకు ధన్యవాదాలు. దేశంలో ఒక పెనుముప్పు అనేది సందర్భాల బట్టి వస్తుంది సార్. ఈ సందర్భం ఏమో మోడీని పొందబెట్టే సందర్భం ఏమో. నేను ఒక మాట అంటాను, ఇద్దరు మిత్రులు మాట్లాడారు కదా, నేను ఎక్కువ సబ్జెక్ట్ వెళ్ళకుండా, అంటే పిల్లల బాధ్యత తెలియకపోతే పిల్లల బాధ్యత తెలియకపోతే ఇలానే ఉంటదేమో. అంటే దేశాన్ని ఈ సంసార బాధ్యత తెలియని చేతులు దేశం పెడితే సిగ్గుచేటు ఈ దేశంలో. నగేష్ పర్సనల్ అటాక్ కాదు, ఓన్లీ మనం దీని టాపిక్ మీద మాట్లాడదాం. ఇక్కడ మీకు పేపర్ సార్ దేశంలో మా భవిష్యత్తు ఆగమవుతుంది సార్. ఇలా మోడీకి పాడమానికి కూడా కొడుకు లేరు, ఇలా మోడీకి పాడమానికి కూడా కొడుకు లేరు. ఇలా మా దేశంలో మా భవిష్యత్తు ఆగమవుతుంటే ఆడపడుచున్న జంతర్ మంతర్ కాడ కొడతారా? తలలు బగలు కొట్టని ఇంకా ఆ పోలీసు వ్యవస్థలో ఉన్న బిడ్డలు లేరా? నీట్ పరీక్ష రాసిన వాళ్ళు లీకులు లేరా? ఇప్పుడు మీలాంటి ఉన్న జర్నలిస్టులు మీ కొడుకులో బాబులో చదివితే రాస్తే మీకు ఎంత బాధ అనిపిస్తుంది సార్? అంటే మనందరం ఈ దేశ భవిష్యత్తును కాపాడాలంటే ఇవాళ మోడీ అంటానే ఇవాళ సూట్లు వేసుకొని ఎలక్షన్లు కూర్చొని డ్రామాలు చేయడం కాదు. ఇవాళ పేపర్ లీకేజీలు జరిగిన అది రాష్ట్రమే కేంద్రమైన వృత్తి ఇవ్వాలని అడుగుతా ఉన్నా నేను. రాజీనామా దీని వెనుక మోడీ ఉండని చెప్తున్నా, మోడీనే రాజీనామా చేయండి. ఎందుకు ఒక టిష్యూ పేపర్ లాగా ఒక కేంద్ర మంత్రిని పెట్టారు? మోడీనే ఉన్నాడు. ఎందుకు ఇలా బీజేపీ ఇలా
మోడీ రాముడి పేరు చెప్తే ఓట్లు పడారా సన్యాసులారా? హనుమంతుడి ఇంకోటి మొదటిసారి కాదు, బీజేపీ ప్రభుత్వంలో పేపర్ లీకేజ్ అనేది మొదటిసారి కాదు. బీజేపీ లీక్ అన్నా, బీజేపీ జరిగింది, ప్రభుత్వం అంటేనే లీక్ జరిగింది, మధ్యప్రదేశ్ లో జరిగింది. యా గతంలో శ్రీనివాస్, గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా పేపర్ లీకులు జరిగాయి. మరి అప్పుడు ఎందుకు ఉద్యమాలు తెరపైకి రాలేదు? విపరీతమైన పండబెట్టి దొక్కినాం కదా, చాలా అందుకే ఓట్లకు పండబెట్టి దొక్కినాం కదా. నాగేష్ ఒక్క నిమిషం. తెలంగాణలో విపరీతమైన ఫైట్ చేసి కేసీఆర్ దించడానికి ప్రధాన కారణం పేపర్ లీకేజే. ఎందుకంటే ఆ రోజు మేము ఉస్మానియా విద్యార్థులుగా చాలా విరోచితమైన పోరాటం చేసినాం. పేపర్ లీకేజ్ టీఎస్పీఎస్ కి సంబంధించింది, గ్రూప్ 1 గ్రూప్ 2 కు సంబంధించిన పేపర్ లీకేజ్ జరిగినప్పుడు ఇట్లా ఈ యొక్క సమస్య మీద వేగంగా కొట్లాడింది, కేసీఆర్ ని ప్రశ్నించింది ఇట్లా విద్యార్థులే. ఆ యొక్క ఎఫెక్టే తర్వాత 2023 ఎలక్షన్స్ ఆ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి కేసీఆర్ ఓటమికి ప్రధాన కారణాలలో ఇది ఇట్లా ఒకటే ఈరోజు. ఎందుకంటే ఇది భవిష్యత్తుకు సంబంధించిన అంశం అన్నా. నువ్వు ఏదైనా ఏది చేసినా, రైతులకు నువ్వేమైనా అన్యాయం చేసినా, మిగతా వ్యాపారులకు ఏమైనా చేసినా, రోడ్లు బాగేయకపోయినా, నువ్వు మంచి ఆహారం పెట్టకపోయినా పబ్లిక్ అంతగా ఆలోచన చేయరు. కానీ ఒకవేళ తన బిడ్డ తన పిల్లల భవిష్యత్తు విషయంలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు, ప్రభుత్వాలు తీసుకునే నిర్లక్ష్యం అనేది గొడ్డలి పెట్టు లాంటిదే. ఇలాంటి సందర్భంలో మాత్రమే ఎప్పుడైనా నీ కొడుకు భవిష్యత్తు ఆగమైతుంది అన్నప్పుడు మాత్రమే ఒక తండ్రికి ఆవేదన వస్తుంది, ఒక బిడ్డకు కోపం వస్తుంది. నా భవిష్యత్తు నేను ఇంత నిండుగా చదువుకున్న ఇట్లా నాది అంధకారమే ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి విప్లవాలు వస్తాయి. ఈరోజు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పడిపోవడానికి ప్రధాన కారణము ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ. భవిష్యత్తులో ఇట్లా నాకు తెలిసి నరేంద్ర మోడీ గారి మీద సరే అక్కడక్కడ ఒక ప్రేమ ఉండొచ్చు, ఆయన హిందుత్వానికి ప్రతీక అనే ఆలోచన ఉండొచ్చు, కానీ నా జీవితమే పోయినప్పుడు, నా యొక్క బతికే అంధకారం అయినప్పుడు నేను అప్పుడు పోరాటం చేయాల్సి వస్తుంది. ఇది ఈరోజు ఇది మొదటిది కాదు. నాకేంటంటే మళ్ళొకటి చెప్తున్నా, ఒక్కసారి విద్యార్థులకు వాస్తవాలు తెలుసుకునే అవకాశం వచ్చింది, తెలుసుకున్నారు. ఇది ఒక ప్రభావంలో ముందుకు సాగుతుంది. ప్రభుత్వాలే మార్పు వచ్చే గొప్ప ఫైట్ భవిష్యత్తులో ఉంటాయి. ఇప్పుడు నగేష్ గారు చెప్పారు. ఎందుకంటే ఏదైనా ఆయన వ్యక్తిగత విషయాలకు నేను పోను. ఏదైనా వ్యక్తిగతంగా సఫర్ అయినప్పుడు మాత్రమే అక్కడ నుండి వచ్చే పోరాటం అనేది. నిరంజన్ గారు చెప్పండి. ఇక్కడ మిత్రులు నాగేష్ గాని అదే విధంగా రెడ్డి సింగ్ భాయి గాని మాట్లాడిన విధానాలు చాలా వాస్తవాలకు ఎందుకంటే మేము కూడా అర్థమైనప్పుడే దాని నుండి వచ్చే తీవ్రత వేడి అనేది చాలా బలంగా ఉంటది. ఇప్పుడు మా ఇంట్లో సొంతంగా మా అన్న కూతురు నీట్ ఎగ్జామ్ రాసింది. ఫస్ట్ రాసినప్పుడు మంచి మెరిట్ ర్యాంక్ వచ్చింది. తర్వాత రాసినప్పుడు ఏంటంటే ఆమె మానసిక స్థితి, ఎందుకంటే పేపర్ లీకేజ్ అనే ఆలోచనతో ఆమె ఎగ్జామ్స్ మళ్ళీ ప్రిపేర్ కాలేదు, ఆమెకు ర్యాంకు రాలే. ఆమె పరిస్థితి వర్ణాతీతం. ఏం చెప్పుకోవాలి, ఆత్మవిశ్వాసం దెబ్బతింటది. అందరు తల్లిదండ్రులు ఒకే రకం ఉన్నారు కదా, కొందరు పోన్లే అని వదిలేస్తారు, కొందరు ఇన్ని రోజులు కష్టపడ్డా నీకు రాలేదు కదా అని కొందరు నిందించిన తల్లిదండ్రులు ఉంటారు. అందుకే దాదాపు 25 మంది ఈరోజు ఆత్మహత్య చేసుకోవడానికి ఈ పేపర్ లీకేజీ, ఈ రద్దు చేయడము, ఇలాంటి దొంగలు. ఎందుకంటే కన్నబిడ్డని దాదాపు 16 ఏళ్ళు పెంచి తన కంటి ముందే పిల్ల చనిపోయినప్పుడు ఉరిపెట్టుకోనో మందు పోసుకోనో ఏదో కారణం వల్ల ఈ కారణం వల్ల రకరకాల చనిపోయినప్పుడు ఆ బాధ అనుభవించే తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఇప్పుడు నరేష్ అన్న దాంట్లో నేను దాన్ని పెద్దగా ఎందుకంటే దాన్ని తప్పుబట్టను. ఎందుకంటే కుటుంబ విలువలు తెలిసిన వ్యక్తులు మాత్రమే ఇలాంటి బాధని ఎందుకంటే దాదాపు 1 మంత్కి వెళ్ళి ఒక్క మాట మాట్లాడలే, ఒక్క మంత్రి వచ్చి మాట్లాడలే. ఒక నరేంద్ర మోడీ అర్ధరాత్రి 12 గంటలకు సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ హాయ్ ఫ్రెండ్స్ అన్నట్లు ఏదో అవహేళన చేసినట్ల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడితే ఎంత బాధ అనిపిస్తుంది. ఒక బాధ్యత ప్రధానమంత్రి వచ్చి ప్రెస్ మీట్ పెట్టలే, మాట్లాడలే, మీ సమస్య నేను పరిష్కరిస్తా, మీకోసమే నేను ఉన్నా, మీరు నా బిడ్డ లాంటి వ్యక్తులు, నా కొడుకు లాంటి వ్యక్తులు అని వచ్చి ఒక భరోసా ఇస్తే పరిస్థితి ఇంత దిగజారిపోకుండే. నీకు రెస్పాన్సిబిలిటీ లేదా? నరేంద్ర మోడీ గారు అంటే అందరూ అరే చాలా ఆయన గొప్ప భక్తుడు, ఇలాంటి నాలాంటి యువకులను మంచిగా చూసుకుంటాడు, ఇలాంటి తప్పు జరగనీయడానికి కదా మీకు 3వ సారి అధికారం ఇచ్చింది. మరి ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తు ఆగమైనప్పుడు కనీసం స్పందించని హృదయాలు
ఇంకోటి భారత మాతతో పోలుస్తారు బీజేపీ ఆడపిల్లని. ఏదంటే బీజేపీకి సంబంధించిన నాయకులు ఏమంటారంటే స్త్రీని గౌరవిస్తాం, స్త్రీలకు మేము చాలా విలువిస్తాం అన్నారు కదా. మీరు చూశారు కదా జంతర్ మంతర్ దగ్గర ఎంత ఘోరంగా రక్తాలు కారేటట్లు ఇక అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మీద లాఠీ చార్జ్, ఎంత ఘోరమైన పరిస్థితి. నిజంగా కరుడుగట్టిన గుండెన్నోడికి ఇట్లా ద్రవించిన సందర్భం అది. ఇంత దారుణమా? వాళ్ళు ఏం చేసిండ్రు, ఎగ్జామ్ లీకేజ్ అయింది, బాధితుల మీద చర్యలు తీసుకోండి. ఇది ఎవరైనా మాట్లాడారా? ఆర్టికల్ 19 ఏం చెప్తుంది? భావ ప్రకటన స్వేచ్ఛ ఏడుంది? భారత రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యక్తులు, భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి వచ్చిన వ్యక్తులు ఈరోజు భారత రాజ్యాంగాన్ని తూట్లు వేస్తుంటే మాట్లాడాల్సిన వ్యక్తులు, దానికి బాధ్యులైన వ్యక్తులు ఈరోజు మౌనంగా ఉంటే యువత లేస్తుంది. ఇది ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా ఈ దేశంలో మార్పు కోరుకుంటుంది. ఈ దేశం మార్పు కోరుకుంటుంది. కేవలం భక్తి ముసుగులో, ఏదైతే భక్తి ముసుగులో, దేవుళ్ళ ముసుగులో ఈ రోజు మేము కాలం వెళ్ళేసుకుంటాము, అమాయక ప్రజలను భక్తి ముసుగులో నింపుతాము, మా యొక్క రాజకీయ పబ్బం కడుకుంటామంటే ప్రజలు ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఎవరంటే కేవలము తన యొక్క బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ రోజు నరేంద్ర మోడీ చేసేదంత గొప్ప అనుకోవచ్చు, కానీ ఈరోజు సగటు జనాభా ఆకలి లేక, 3 పూటల తిండి లేక ఈరోజు అడుక్కునే పరిస్థితి వచ్చింది. శ్రీలంకతో పోటీ పడలేని పరిస్థితి, పోటీ పడలేని పరిస్థితి, నేపాల్తో పోటీ పడలేని పరిస్థితి ఉందన్న భారత్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. నాగేష్ చెప్పండి. అయితే సార్ ఇక్కడ ఈ దేశంలో ఎంత దరిద్రం అంటే, బంగారం కొనొద్దు, పెట్రోల్ ధరలు పెంచుతున్నాను వచ్చి మధ్యప్రదేశ్ లో గెలవంగానే మోడీ ఇడికి వచ్చాడు. కనీసం ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడితే సరిపోద్ది. మొన్న 11వ తారీఖు 100 కోట్లు పెట్టి ఈ గుండు సంజయ్, ఈ కిషన్ రెడ్డి గడ్డి బిక్తున్నారా? గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం చేస్తా ఉన్నారు? ఇలా జంతర్ మంతర్లో ఒక్కొక్కరు దాడి చేస్తా ఉంటే ఇక్కడ గడ్డి బిక్తా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు? ఇలా మీరు పేపర్ లీకేజ్ అన్నారు. గ్లోబల్ అయిన సంస్థలో కేటీఆర్ చేసిన దుర్మార్గాన్ని తొక్కి పండబెట్టి ఓట్ల రూపంలో చేసినాం. అదే ఢిల్లీలో జరుగుతున్నది. ఇలా ఢిల్లీలో కూడా మాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, విద్యార్థులు చైతన్యం అయితే ఎవడు ఆపలేడు. చీమల దండే అనుకున్నాడు మోడీ, ఇలా పండబెట్టినాం. మోడీ రాజీనామా చేస్తే బాగుండు. ఎవరో టిష్యూ పేపర్ లాంటి ఏదో ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసిండు, సెంట్రల్ మినిస్టర్. మోడీనే ఏమనండి, మోడీకి పిల్లలు లేరు కాబట్టి, కొడుకులు లేరు కాబట్టి ఆ బాధ తెలియదన్నా. ఇవాళ మనకు ఈ దేశంలో కూరగాయ కొనాలన్నా, ఉప్పు కొనాలన్నా, కారం కొనాలన్నా, పెట్రోల్ కొనాలన్నా బాధ ఉంది. ఇలా మనందరం టాక్సీలు కడుతుంటే సూట్లు వేసుకొని, బూట్లు వేసుకొని ఇలా మామా షరీఫ్ అమెరికా పోయి చావదాగాల్సినంత టైం ఉన్నది మోడీకి. కానీ ఇవాళ జంతర్ మంతర్ ధర్నకు మద్దతు తెలిపే టైం లేదా మోడీకి? కానీ ఇవాళ మాట్లాడుతున్న గుండి బండిగాళ్ళకు లేదా? డోంట్ పర్సనల్ అటాక్. థ్యాంక్ యూ బోనాల్ నాగేష్. మీతో మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్క విషయం నేను చెప్తా. ఇవాళ ఒక ఇంటర్మీడియట్ విద్యార్థికి ఎగ్జామ్ ఉంది, 9 గంటలకు రెడీగా అంటే వాళ్ళు 4 o'clock వెళ్ళేస్తారన్న. 4 o'clock లేచి రెడీ అయిపోతారు. రెడీ ఎగ్జామ్ రాసిన తర్వాత 1కి 2 సార్లు తల్లిదండ్రులు అడుగుతారు, ఎట్లా రాసినావు, క్వశ్చన్లు రైట్ పెట్టినవా, రాంగ్ పెట్టినవా, ఎట్లా అని 1కి 100 సార్లు అడుగుతున్నారు. ఆ రాసిన తర్వాత ర్యాంక్ వచ్చిన తర్వాత పేపర్కి అయితే ఆ బిడ్డ బతకాలా చావాలా? ఎస్, ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బోనాల్ నాగేష్, థ్యాంక్ యూ. ఒకసారి రెడ్డి శ్రీనివాస్, బొల్లారం నిరంజన్ గారు చెప్పండి. అంటే యాక్చువల్గా ఓకే, ఉద్యమాలు జరిగిపోయాయి, ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? మారాల్సింది వ్యవస్థ, మొత్తం విద్యా వ్యవస్థ ఏమైనా మార్పులు జరగాలా, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్లో జరగాలా, స్టేట్ గవర్నమెంట్లో జరగాలా, పూర్తిగా ప్రక్షాళన జరగాల? ఇక్కడ మారాల్సింది విద్యా వ్యవస్థ ఒకటి. అది రాష్ట్రమైన లేదా కేంద్ర ప్రభుత్వం, కేంద్రమైన. ఇక్కడ విద్యా వ్యవస్థలో ప్రామాణికాలు తీసుకుంటే మనము ఒక రీసెర్చ్ సంబంధించిన ఒక PhD క్యాండిడేట్ కి మినిమం నెసెసరీ అవసరాలకు సరిపడట్టు అక్కడ ఆ ప్రయోగం ఏదైతే రీసెర్చ్ చేయడానికి అవసరం ఉన్నాయో దానికి సంబంధించిన ఆ ప్రయోగశాలలో సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఈ రోజు వరకు లేవు. అదే విధంగా మనము పీజీ విద్యార్థులను తీసుకుంటే పీజీ విద్యార్థులకు కనీసం స్కాలర్షిప్లు ఇచ్చే దోకలాలు ఈ కేంద్ర ప్రభుత్వం లేదు. అదే విధంగా స్కూల్ వ్యవస్థలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్న లేకపోతే రేవంత్ అన్న తీసుకొచ్చిన విధానాలు చూసుకుంటే కొద్దిగా మెరుగు ఉన్నాయి రాష్ట్రంలో. మరి ఇదే రాష్ట్రంలాగానే కేంద్ర ప్రభుత్వం కూడా
ఆలోచించి విద్యలో ప్రామాణికం అనేది స్థాయి పెంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తేనే కదా విద్యార్థులు రేపు భవిష్యత్తుని మారడానికి. నువ్వు రోడ్ల మీద పిల్లల్ని ధర్నాలు చేపిస్తవి, నువ్వేమో ఏసీ గదులలో నీ కొడుకులేమో అబ్రాడ్ లో ఆక్స్ఫర్డ్ లో, ఇప్పుడు నిర్మలా సీతారామన్ తీసుకుంటే ఆక్స్ఫర్డ్ యుఎస్ఏలో జయశంకర్ బిడ్డలు, అదేవిధంగా శంకర్ బిడ్డలు కేంద్ర మంత్రి విదేశాంగ మంత్రి కానీ, నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి కానీ, ఇప్పుడు కేంద్ర శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి యొక్క కొడుకు కూడా విదేశాలలో క్వాలిటీ ఎడ్యుకేషన్ చదువుతున్నాం. మరి ఈ దేశ పిల్లలకు, ఈ దేశ యువతకు మరి విద్యా వ్యవస్థ ఎందుకు ఇలా అని కనీసంలో ఒక్కసారి నరేంద్ర మోడీ గారు ఆలోచించారా? అదేవిధంగా మంత్రి గారు ఆలోచించకపోవడం అనేది ఇది ఈ దేశానికి పట్టిన పీడ అని చెప్పొచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే, మనము ఒక్కసారి పేపర్ లీక్ అయితే దాన్ని మన రాష్ట్రంలోనే గత పాలనలో మిస్టేక్ అయితే మేమే రెడ్డి శ్రీనివాస్ గారు కానీ, ఆ అన్న గారిని, అదే మిత్రులు నాగేష్ కానీ, మేము అన్ని యూనివర్సిటీలకు ధర్నాలు చేసినాం బస్సు యాత్ర పెట్టుకొని 2023లో పేపర్ లీక్ అయితే. అదేవిధంగా ఈరోజు దేశ భవిష్యత్తు ప్రామాణికమైంది విద్య లేదా వైద్యం. ఈ వైద్యంలో కూడా ఇంత క్వాలిటీ లేకుండా ఇంత పేపర్ లీకులు చేసుకొని రేపు మనుషులను చంపడానికేనా? అంటే మనం నీటు పేపర్ లీక్ అనేది ఒక్కసారి కాలేదండి. మనం ప్రీవియస్ తీసుకుంటే 2019, 2021, 2023, 2024, 25లో యూజీసీ నీట్ పేపర్లు లీక్ అయితే కనీసం చిత్తశుద్ధి లేకుండా ఈ కేంద్ర మంత్రి మళ్ళీ పైకి వచ్చి మా మీద అంటే యువత మీద కాక్రోజ్ అని, అదేవిధంగా మిగతా ప్రతిపక్షాలు గల్లబోలోలు చేస్తున్నాయని చెప్తున్నారు. కనీసం వాళ్ళ కొడుకు ఎడ్యుకేషన్ ఇస్తున్నప్పుడు ఈ దేశ బిడ్డలకు యువతకు ఎందుకు ఇయ్యడు అనేది ఈ దేశ యువత ప్రతి ఒక్కరు ప్రశ్నించిర్రు. ఈ రోజు ప్రతి ఒక్క ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ యువత ఆలోచించారు కాబట్టి ఈ రోజు కేంద్ర మంత్రి నిస్సిగ్గుగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఈ బీజేపీ పార్టీ తలొగ్గడం ఒక్కటే కాదు, రేపొద్దున ప్రతి రాష్ట్రంలో కూడా చైతన్యం కాబోతున్నది యువత. దానికి తగ్గట్టు వీళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు కూడా కేంద్రంలో విద్యా వ్యవస్థ ప్రామాణికలు పెంచాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్క యువతకు, ప్రతి ఒక్క పిల్లలకు, విద్యార్థులకు అందించాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు, క్వాలిటీతో పాటు ఫుడ్ అండ్ ఇప్పుడు స్కూళ్ళల్లో చూస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో తీసుకుంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ దాదాపు 10,000. నిరంజన్ మనతో పాటు ఒక నిమిషం, మనతో పాటు ఆర్ఎల్ఎన్ మూర్తి నిరుద్యోగ జేఏసీ, నిరంజన్ ఒక నిమిషం, మనతో పాటు ఆర్ఎల్ఎన్ మూర్తి నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ మూర్తి గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, సమస్యలు తొలగిపోయాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా సమస్యలు ఉన్నాయి అని చెప్పి మీరు గతంలో కూడా చెప్పారు. అయితే మీ సమస్యలు ఏంటి అసలు? అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడు, ఇప్పుడు రాష్ట్రంలో కూడా అలాంటి సమస్యలు ఉన్నాయా? ఈ చర్చ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా మిత్రులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే ఈ దేశంలో మొత్తం విద్యారంగం మొత్తం మారిపోతుందని మేము అనుకోవట్లేదు. ఈ దేశంలో తక్షణం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఇప్పటికైనా ప్రభుత్వం సోయొచ్చి కాస్త విద్యారంగంలో తీసుకుపోయేటువంటి నిర్ణయాలు పేద అట్టడుగు వర్గాల విద్యార్థుల భవిష్యత్తును మార్చే విధంగా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనేటువంటి విధంగా మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ మొదటి నుంచి నిజానికి పాలక వర్గాలకు ఏంటంటే ఈ దేశంలో విద్యారంగాన్ని మొత్తం కార్పొరేట్ వర్గాలకు ధరాదత్తం చేసేటువంటి విధంగా పాలక వర్గాల నిర్ణయాలు ఉన్నాయి. అందుకే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కూడా విదేశీ విశ్వవిద్యాలయాలకు రెడ్ కార్పెట్ వాళ్ళకి స్వాగతం పలికేటువంటి నిర్ణయాలు ఉన్నాయి. దాంట్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పార్ట్ ఆఫ్ దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందుకే ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక పెద్ద యూనివర్సిటీ, ఈ దక్షిణ భారతదేశంలో ఒక పురాతనమైనటువంటి యూనివర్సిటీ. ఇట్లాంటి హిస్టారికల్ యూనివర్సిటీకి నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ₹1 కూడా నిధులు ఇవ్వలేదు 100 సంవత్సరాలు. అప్పుడు అదే అంబానీకి సంబంధించినటువంటి ఒక జియో అనే ఒక విశ్వవిద్యాలయానికి వాళ్ళు 1000 కోట్లు డబ్బులు రిలీజ్ చేశారు. అంటే జియో అనేటువంటి యూనివర్సిటీ ఆనాడు మోడీ ప్రభుత్వం 1000 కోట్లు ఇచ్చినప్పుడు అది ఎక్కడ ఉంటది, ఎన్ని ర్యాంకులు సాధించింది, ఎంతమంది విద్యార్థులు PhD స్కాలర్స్ ఉన్నారు,
ఎంత పర్ఫార్మెన్స్ ఉంది, అకాడమిక్, ఇవన్నీ ఏం ప్రామాణిక లేకుండా 1000 కోట్లు ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీకి ఉంది. అంటే మేము ఏమంటున్నాం అంటే ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒకటే కాదు, ఈ దేశంలో విద్యారంగం కార్పొరేట్ కర్లో బందీ అయినటువంటి విద్యారంగాన్ని పరిరక్షించాలి. పేద సామాన్యుల అట్టడుగు వర్గాలకు కూడా ఒకే రకమైనటువంటి విద్యానం. ఈ రోజు డబ్బులు ఉన్న వాళ్ళకు ఒక విద్య, డబ్బు లేనటువంటి వాళ్ళకు ఒక రకమైనటువంటి విద్య ఉందండి. విద్యను కొనుక్కునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ రోజు మేము చదువుకునేటువంటి ఓయూలో ఉస్మాన్ యూనివర్సిటీలో ఏ ఒక్క ఎమ్మెల్యే పిల్లలు చదువుతలేరు, ఒక మంత్రుల పిల్లలు చదువుతారు, ఒక ఐఏఎస్ కలెక్టర్ కొడుకు చదువుతలేడు, ఒక ఐపీఎస్ బిడ్డ చదువుతలేరు. ఇది కేవలం ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, పేద వర్గాలకు సంబంధించినటువంటి ఒక అనాథ కేంద్రాలాగా ఈ రోజు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ విద్యా కేంద్రాలుగా ఉన్నాయి. అందుకే ఈ విద్యా విధానం పోవాలి, కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలని మేము కోరుకుంటున్నాం. శాస్త్రీయమైనటువంటి విద్యా విధానం ఉండాలి, అందరికీ విద్య అందుబాటులో ఉండాలి, నాణ్యమైనటువంటి విద్య ఉండాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. దానిలో పాటు ప్రధానంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఈ దేశాన్ని తిరోగమన వైపు తీసుకుపోయేటువంటి ఒక విద్యా విధానం. ఈ దేశం అంటే, భారతదేశం అంటే ఒక భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం. ఈ దేశంలో అనేక భాషలు ఉన్నాయి, రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలే 22 భాషలు ఉన్నాయి. అంటే ఇంత వైభిన్న అంటే భిన్నత్వం కలిగినటువంటి ఈ దేశంలో అన్ని యొక్క కల్చర్ కూడా డిఫరెంట్ ఉంటుంది. బట్ ఇన్ని వర్గాల యొక్క స్వభావాన్ని ప్రతిబింబించేటువంటి విద్యా విధానం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉండాలి. కానీ ఈ రోజు ఏమొచ్చింది, ఫెడరల్ సిస్టమ్. ఇండియా అనేది ఒక రాష్ట్రాలతో ఫెడరల్ సిస్టమ్. కానీ ఈ రోజు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండా డైరెక్ట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది బలవంతంగా ఈ దేశంలో రుద్దే ప్రయత్నం ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడే ఈ విద్యా విధానం తీసుకురావడం జరిగింది. ఆనాటి నుంచి మేము విద్యార్థులుగా కొట్లాడుతూనే ఉన్నాం. అయినా ప్రభుత్వం మొండిగా ఈ విద్యా విధానాన్ని అమలు చేస్తుందండి. ముఖ్యంగా ఏంటంటే చాలా విశ్వవిద్యాలయాల్లో శాస్త్రీయమైనటువంటి దృక్పథం లేనటువంటి కోర్సులు పెడుతున్నారు. జ్యోతిషం అంటారు, కర్మశాస్త్రం అంటారు, పిండ శాస్త్రం అంటారు, తర్కశాస్త్రం అంటారు, భూత వైద్య శాస్త్రం అంటారు. ఈ మధ్య కాలంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో ఒక భూత వైద్య శాస్త్రం కోర్సు కూడా పెట్టారు. అంటే నిజంగా చెప్పండి, ఇంత శాస్త్రీయమైనటువంటి ఏఐ టెక్నాలజీలో భూత వైద్య శాస్త్ర కోర్సు అవుతే ఏం ఉపయోగం జరుగుతుందో ఈ ధర్మేంద్ర ప్రధాన్ లాంటి మోడీ ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ వ్యక్తులే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ రోజు ఏ శాస్త్రీయ టెక్నాలజీని ఉపయోగించుకొని చైనా, అమెరికా, జపాన్ ఇంత అభివృద్ధిలో మనుగడ సాధిస్తుంటే మనం భూత వైద్య శాస్త్రాలు చదవాలి, కర్మశాస్త్రాలు చదవాలి, తర్కశాస్త్రాలు చదవాలి. ఎవరికి ఉపయోగపడతాయండి? ఈ దేశం అంటే ఎటు తీసుకుపోదాం అనుకుంటున్నారు. అందుకే ఈ విద్యా విధానం పోవాలి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీని సంస్కరించాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్న. విద్యా విధానానికి అందరికీ అందుబాటులో తీసుకురావాలి. మీరు అడిగినట్టు తెలంగాణ రాష్ట్రం కార్పొరేట్ వర్గాల బందీ అయిందండి. ఈ రోజు శ్రీ చైతన్య నారాయణ అనేటువంటి ఒక విద్యా సంస్థలు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తామని చెప్పారు. కానీ ఇప్పటికి కూడా ఫీజుల నియంత్రణ చట్టం ఈ ప్రభుత్వం కూడా తీసుకురాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించేటువంటి బాధ్యతను తీసుకోవాలి. ఈ రోజు దేశంలో గాని రాష్ట్రంలో గాని నిరుద్యోగులు, విద్యార్థులు, యువత మేల్కొన్నారు. భగత్ సింగ్ 23 సంవత్సరాలు ఈ దేశం కోసం ఉరికమ్మ ముద్దాడిన భగత్ సింగ్ స్ఫూర్తిగా తీసుకొని అంబేద్కర్ చేతులు పట్టుకొని పోరాటం చేస్తున్నారు. ఈ జెన్జీ బ్యాచ్ తలుసుకుంటే రేవంత్ రెడ్డి అయినా, నరేంద్ర మోడీ అయినా ప్రభుత్వాలు కూలిపోతాయి. కాబట్టి పాలక వర్గాలు ఇప్పుడు విద్యార్థులు ఏం కోరుకుంటున్నారో, యువత ఏం కోరుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా పరిపాలన కొనసాగించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యారంగం మొత్తం డబ్బులున్నలకే తెలంగాణలో విద్య కూడా కార్పొరేట్ వర్గాల్లో ప్రధానంగా తెలంగాణ ఈ మధ్య కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ కూడా గవర్నమెంట్ ఇస్తామని చెప్పి వన్ టైం సెటిల్మెంట్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఇంకా కాలయాపన చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఫీజులు రిలీజ్ చేయలేదు. అక్రమ పద్ధతిలో డొనేషన్ల పేరు మీద ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ ప్రక్రియ చేస్తున్నాయి. వీటి మీద కూడా ప్రభుత్వం ఎలాంటి చర్య లేదు. అంటే ఈ రోజు ఆనాడు కేసీఆర్ ఏ రకంగా విద్యా విధానం పట్ల అనుసరించినటువంటి విధానాలే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే విధంగా అనుసరిస్తుంది అనేటువంటి వైఖరి మాకు కనబడుతుంది. బట్ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రవర్తనలో ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా తనే ఉన్నాడు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు విద్యారంగాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలి కదా. లేకపోతే మీరు ముఖ్యమంత్రి ఉన్నాడు, మేము కలవడానికి మాకు అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. కాబట్టి మీరు విద్యాశాఖ మంత్రి ఎవరినో ఒకరిని కేటాయించండి. లేకపోతే విద్యాశాఖ మంత్రి ప్రభుత్వం ఇట్లాంటి విషయాలు, మౌలికమైనటువంటి విషయాల మీద ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. డిబేట్ లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు.
ఒక మంత్రి రాజీనామా చేస్తారా లేదా అనేది అది ఒక రాజకీయ నిర్ణయం. కానీ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు మాత్రం రాజకీయాలకు అనేది అతీతం. ప్రతి పరీక్ష వెనుక ఒక కుటుంబం యొక్క ఆశ ఉంటుంది, ఒక విద్యార్థి యొక్క కళ ఉంటుంది. ఆ కళలు ప్రశ్నాపత్రాల లీకులతో, పరిపాలనా వైఫల్యాలతో దెబ్బకూడదు. ఇదే మనం కూడా కోరుకుందాం. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు